టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 9,74,556 కోట్లు కాదని ఎవడైనా అంటే అసెంబ్లీకి రండి తేల్చుతా. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు గవర్నమెంట్ డెబిట్ 4,38,278 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ 80,914 కోట్లు. కార్పొరేషన్ డెబిట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు. పవర్ సెక్టార్ 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్ అన్ని స్కీములు కలిపి 1,13,244 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ 1,191 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు చూసుకున్నట్లయితే 9,74,556 కోట్లు. మొత్తం కాంట్రాక్టర్ అందరికి 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తూ వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టారు.